జూలై 10th రాత్రి కరెక్ట్గా 11-12 సమయంలో రాజ్ కుమార్ కత్తితో అయితే ఆ అమ్మాయి ఇంటికైతే బయలుదేరాడు. బయలుదేరిన వెంటనే డోర్ అయితే కొట్టాడు. డోర్ తీసిన వాళ్ళ అమ్మమ్మని అండ్ వాళ్ళ మదర్ని అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. తర్వాత కేసు పెట్టిన అమ్మాయిని కూడా కారు వరకు ఈడ్చుకెళ్ళి కారులో పడేసి చాలా దూరంగా తీసుకెళ్లి అమ్మాయిని కూడా అతి కిరాతకంగా చంపేశాడు. తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తన సొంత భార్య అయిన తన పిల్లల్ని తన సొంత భార్యని కూడా కత్తితో దాడి చేసి చంపేశాడు. సో ఎందుకు రాజ్ కుమార్ వీళ్ళందరినీ చంపాడు, ఏ పగతో చంపాడు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో రాజ్ కుమార్ తన భార్య పిల్లలతో తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా షాబాద్లో అయితే నివసిస్తూ ఉండేవాడు. సో చాలా రోజులుగా తన ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక మైనర్ అమ్మాయిని వీడైతే భయంకరంగా వేధిస్తూ ఉండేవాడు, ఫాలో అవుతూ. సో చివరికి వీడి టార్చర్ తట్టుకోలేని అమ్మాయి పోక్సో కేసు అయితే వీడి మీద పెట్టింది. సో పోక్సో కేసు అయితే పోక్సో కేసు గురించి మీకు తెలిసే ఉంటుంది. కేసు పెట్టిన వెంటనే నిందితుడిని అయితే అరెస్ట్ చేయాలి. సో పోలీసులు కూడా వీడిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో అయితే వేశారు. కొన్ని రోజులు రాజ్ కుమార్ అయితే జైల్లోనే ఉన్నాడు. తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని బయటకి అయితే వచ్చాడు. సో సింపుల్ గా ఈ బెయిల్ గురించి చెప్పాలంటే, కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజ్ కుమార్ అయితే కోర్టులో హాజరవ్వాలి. సో ఈ స్టేట్మెంట్ తో వీడికైతే బెయిల్ అయితే మంజూరు చేశారు. వీడు ఖచ్చితంగా జైల్లోనే ఫిక్స్ అయి ఉంటాడు వీళ్ళు చంపాడని. సో ప్లాన్ ప్రకారం బయటకు వచ్చి వీళ్ళనైతే అతి కిరాతకంగా చంపేశాడు. తన సొంత ఫ్యామిలీని చంపిన వెంటనే రాజ్ కుమార్ అయితే పోలీసులు ఫోన్ చేసి తనే ఈ హత్యలనే చేశాడని వాడైతే ఒప్పేసుకున్నాడు. కాకపోతే తర్వాత వీడైతే తప్పించుకున్నాడు. సో తర్వాత పోలీసులు వీడిని 3 రోజులైతే వెతికారు. కరెక్ట్ గా జూలై 13 షాబాద్కి 25 కిలోమీటర్ దూరంలో ఒక బాడీ అయితే పోలీసులకు కనిపించింది. సో ఆ బాడీని ఎగ్జామిన్ చేసి ఈ బాడీ రాజ్ కుమార్దే అని పోలీసులు అయితే గుర్తించారు. సో పురుగుల మందు తాగి వీడైతే సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు అయితే వెల్లడించారు. రాజ్ కుమార్ జైలు నుంచి విడుదలయ్యాడన్న విషయం వీళ్ళకి తెలిసే ఉంటుంది ఫ్యామిలీకి. సో కొంచెం జాగ్రత్తగా ఉండి అతను గమనిస్తూ ఉంటే ఈ సంఘటన అయితే జరగకపోవచ్చు. అండ్ తన సొంత ఫ్యామిలీనే అతి కిరాతకంగా సైకోలా చంపాడంటే ఇంకా ఈ మనిషి గురించి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అండ్ సమాజంలో పెరిగిన విధానం బాగోలేకపోవడం వల్ల లేకపోతే ఇంకేదైనా విధానాల వల్ల ఇలాంటి థాట్స్ అనేవి వస్తాయి. సో ఎలాంటి వాళ్ళు సమాజంలో కొంతమంది ఉండే ఉంటారు. సో మనమే కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.